సార్ నాకు 12 సంవత్సరాలు 12 ఇయర్స్ బ్యాక్ నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. నేను డైలీ వార్ఫరిన్ 3 mg టాబ్లెట్ యూస్ చేస్తున్నాను. నేను టెడ్లాఫిల్ యూస్ చేయొచ్చా? సో ఒక్కసారి మీ కార్డియాక్ స్టేటస్ గురించి మీ కార్డియాలజిస్ట్ని అడగండి. ఆయన ఓకే హార్ట్కి ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే టెడ్లాఫిల్ వాడచ్చు. అది కూడా మీరు లో డోస్లో ఎంత లో డోస్లో వాడితే అంత మంచిది. అంటే 2.5 to 5 mg మాత్రమే వాడాలి, ఎక్కువ డోసు వాడకూడదు. తర్వాత బాబు గారు గుడ్ వాల్యుబుల్ సెంటెన్స్ మాకు అందించినందుకు ధన్యవాదాలు, థ్యాంక్స్ అండి. తర్వాత ప్రవీణ్ గారు, సార్ వీనస్ లీకేజ్కి పినైల్ ఇంప్లాంట్ సర్జరీ కంపల్సరీగా చేయాలా, టాబ్లెట్ పని చేయవా? సో జనరల్గా ఏంటంటే ఫస్ట్ టాబ్లెట్స్ వాడి పని చేయకపోతే ఎప్పుడైనా సరే పినైల్ ఇంప్లాంట్ అనేది టాబ్లెట్స్ వాడితే సరిపోతుంటే ఎరెక్షన్స్ వస్తుంటే సరిపోతుంది, లేదా షాక్ వేవ్ థెరపీ అది కూడా పని చేయనప్పుడు ఇంప్లాంట్ సర్జరీ. ఈ మూడు స్టెప్స్ ఉంటాయి. సో బాగా సివియర్ లీకేజ్ ఉందనుకోండి, అంటే టాబ్లెట్స్ కూడా పని చేయట్లేదు, అసలు ఎరెక్షనే రావట్లేదు అప్పుడు షాక్ వేవ్ థెరపీ చేయించుకోవాలా లేకపోతే డైరెక్ట్గా సర్జరీ చేయించుకోవాలన్న డిస్కషన్ వస్తుంది. తర్వాత మహేష్, ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్, నాకు ప్రాస్టటైటిస్ వల్ల ఈడీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం వచ్చింది, సొల్యూషన్ చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ చాలా వరకు వీడియోస్ చేశాను ప్రాస్టటైటిస్కి ట్రీట్మెంట్ ఏంటి అనేది, క్రానిక్ ప్రాస్టటైటిస్కి. సో అవి ఒకసారి చూడండి. దాంట్లో ఇప్పుడు మీకు క్రానిక్ ప్రాస్టటైటిస్ ట్రీట్ చేస్తే ఈ రెండు ట్రీట్ అవుతాయి. తర్వాత ప్రీకమ్ ప్రాబ్లం మీద ఒక వీడియో చేయండి. డెఫినెట్లీ చేస్తాము. వీనోజెనిక్ ఈడీకి షాక్ థెరపీ పని చేస్తుందా? సో అది డిపెండ్స్. ఇప్పుడు మైనర్ వీనస్ లీక్ ఉందనుకోండి, షాక్ వేవ్ థెరపీ పనిచేస్తుంది. ఒకవేళ లీక్ ఎక్కువగా ఉందనుకోండి, అంటే లీక్ అనేది ఒక వెజల్స్లో ఉన్నాయా మల్టిపుల్ వెజల్స్లో ఉన్నాయా అనేది, అంటే ఇప్పుడు మీకు టెడ్లాఫిల్ వేస్తున్నా కూడా ఎరెక్షన్ వస్తుంది అనుకోండి, దెన్ మనకేం ప్రాబ్లం లేనట్టే. టెడ్లాఫిల్ తీసుకుంటున్నా కూడా అసలు ఎరెక్షనే రావట్లేదు అనుకుంటే దెన్ అప్పుడు షాక్ వేవ్ థెరపీ కూడా పని చేయకపోవచ్చు. షాక్ వేవ్ థెరపీకే ట్యాబ్లెట్స్ ఉన్నాయా? షాక్ వేవ్ థెరపీ అనేది ఒక థెరపీ, దానికి అది డిసీజ్ కాదండి, జబ్బు కాదు. సో దానికి ట్యాబ్లెట్స్ ఉండవు, అదే థెరపీ. సార్ స్కిన్ దురద వస్తుంది టెడ్లాఫిల్ వాడిన తర్వాత అంటే జనరల్గా దానికి సంబంధం లేదండి, ఆ టాబ్లెట్కి దురదకి సంబంధం లేదు. రోజుకు ఎన్నిసార్లు వాడవచ్చు టాబ్లెట్స్ అంటే రోజుకు ఒకసారి వేసుకోవాలి టెడ్లాఫిల్. అది 2.5 mg కానీ 5 mg కానీ ఎక్కువ వాడకూడదు. తర్వాత 10 minutesలో ఎరెక్షన్ వచ్చే టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అప్పుడు సిలినాఫిల్ కానీ అవెనాఫిల్ కానీ తీసుకోవాలి. అవి తీసుకుంటే అవెనాఫిల్ అయితే జనరల్గా 15 minutesలోనే కొంతమందికి ఎరెక్షన్ వస్తుంది. పెయిన్ అక్కర్డ్ వైల్ జంపింగ్ అండ్ స్టిల్ పెయిన్ ఎగ్జిస్టెడ్ ఫర్ సెవరల్ వీక్స్, వన్ టెస్టిస్ ఈవెన్ బికమింగ్ లార్జర్. ఇప్పుడు మీరు అంటే ఎగిరినప్పుడే టెస్టిస్లో పెయిన్ వస్తుంది అంటున్నారు కదా, ఒకసారి స్కానింగ్ చేయించుకోండి. టెస్టిక్యులర్ స్కానింగ్, స్క్రోటల్ డాప్లర్ అని స్కానింగ్ చేయించుకుంటే మీకు అర్థమైపోతుంది కదా. లోకల్గా ఒక డాక్టర్ దగ్గరికి స్కానింగ్ సెంటర్కి వెళ్ళి డయాగ్నోస్టిక్ సెంటర్కి స్క్రోటల్ డాప్లర్ టెస్ట్ చేయించుకోండి. దాంట్లో ఇన్ఫెక్షన్ ఉందా, వారికోసిల్ ఉందా, దేనివల్ల పెయిన్ వస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది. తర్వాత సార్ ఐఎమ్ ఫేసింగ్ సివియర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఐఎమ్ విల్లింగ్ టు కన్సల్ట్ యూ, కెన్ ఐ ట్రై డెపాక్సిటిన్ బిఫోర్ కన్సల్టింగ్ యూ? ఫస్ట్ ట్రై చేయండి. డెపాక్సిటిన్ 30 mg అనేది ఒక 1 hour ముందు, కలిసే ముందు 1 hour ముందు వేసుకొని చూడండి. ఎందుకంటే మాకు కూడా ఆ ఇన్పుట్ అంటే మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్ పనిచేస్తుందా లేదా తెలిస్తే మాకు కూడా సివియారిటీ అర్థమవుతుంది. తర్వాత శ్రీకాంత్, ఓన్లీ 3 shotsకి అవుతున్న ఎక్కువసేపు అంటే 30 minutesకి ఎంత mg వాడచ్చు ప్లీజ్ టెల్ మీ. సో అట్లా కాదండి, మీకు అంత సివియర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది అంటే నేనేదో టెంపరీగా టాబ్లెట్ చెప్పడము, ఆ టాబ్లెట్ వల్ల మీకు క్యూర్ అవ్వదు. మీకు ఏదో టెంపరీగా కావాలి అంటే టెడ్లాఫిల్ 10 mg వేసుకొని ట్రై చేయొచ్చు, కానీ మీకు మరీ ఇంత తొందరగా ఎజాక్యులేషన్ అవుతుంది అంటే మీరు ఒకసారి అంటే కన్సల్ట్ అయ్యి లోకల్ డాక్టర్ని కానీ అది ఎందుకు అవుతుందో చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే మీకు కావాల్సింది క్యూర్. టెంపరీ ట్రీట్మెంట్ కోసం అయితే టెడ్లాఫిల్ డెపాక్సిటిన్ కాంబినేషన్, టెడ్లాఫిల్ 10 mg డెపాక్సిటిన్ 30 mg మీరు తీసుకోవచ్చు. అడ్రస్ పంపండి సార్ అన్నారు. అసలు మాకు గూగుల్ చేయండి, గూగుల్లో ఆండ్రో కేర్ హైదరాబాద్ అనగానే మాకు అడ్రస్ వచ్చేస్తుంది. సార్ నాకు సెక్స్ చేసినప్పుడు మాత్రమే వీర్యం వస్తుంది, హస్తప్రయోగం చేసినప్పుడు మాత్రం వీర్యం రావడం లేదు,
నా సమస్యకి పరిష్కారం కావాలి సార్ నాకు. సో ఇది మేజర్ ప్రాబ్లం ఏం కాదండి. యాక్చువల్గా దానికి ఆపోజిట్ అయితే భయపడాలి. అంటే హస్తప్రయోగం చేసినప్పుడు వీర్యం వచ్చి సెక్స్లో రాకపోతేనే మనం అప్పుడు భయపడాలి. కానీ మీకు ఆపోజిట్ హస్తప్రయోగం చేసినప్పుడు రాకున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అది మేజర్ జబ్బేం కాదండి. ఎందుకంటే చాలామందికి హస్తప్రయోగం చిన్నప్పటి నుంచి అలవాటు ఉండకపోవచ్చు. సో వాళ్ళకు వీర్యం కలెక్ట్ చేయడం హస్తప్రయోగంతో ఇబ్బందిగా ఉండొచ్చు. సో అది పెద్ద మేజర్ ప్రాబ్లం కాదు. మీకు కలిసినప్పుడు స్పైనల్ డ్యామేజ్ ఉందా సార్ అంటే గారు చూడండి, ఒకవేళ మీకు స్పైనల్ కార్డ్ డ్యామేజ్ ఉంది అంటే మీకు కలిసినప్పుడు కూడా వీర్యం రాదు. సో ఒకవేళ కలిసినప్పుడు కూడా వీర్యం తక్కువగా వస్తుంది అంటే అప్పుడు దానికి సంబంధించిన టెస్ట్ చేయాల్సి ఉంటుంది. 80 years టెడలాఫిల్ యూజ్ చేయొచ్చా సార్ ప్లీజ్ చెప్పండి. సో 80 years వాళ్ళు అంటే జనరల్గా ఆ ఏజ్ గ్రూప్లోనే పెనిస్ అనేది చాలా వీక్ అయిపోయి ఉంటుందండి. సో రెండోది మీకు హార్ట్ ప్రాబ్లం ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా అవి చూసుకొని ఒకసారి ఫిజిషియన్ అడిగి మీరు సెక్స్కి అది ఫిట్గా ఉన్నారు అన్నప్పుడే ఆ టాబ్లెట్స్ వేసుకోవాలి.